Hearty welcome to Anand Academy of Education. ఇంగ్లీష్ గ్రామర్ చెప్పుకుంటున్నాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. వన్ బై వన్ ఒక్కొక్క టాపిక్ గురించి విపులంగా చర్చించుకుంటాము. ఇప్పుడు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్టు అండ్ ప్రెడికేట్. సబ్జెక్టు అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ అంటే కర్త, ప్రెడికేట్ అంటే విధేయము. ఈ తెలుగు పేరు కంటే కూడా ఇంగ్లీష్ పేరే మనకు బాగుంటుంది. ప్రెడికేట్. ప్రెడిక్ట్ అంటే జోస్యం చెప్పటం, ప్రెడికేషన్ అంటే భవిష్యవాణి. ప్రెడికేట్ అంటే చెప్పే భాగం, టెల్లింగ్ పార్ట్. ప్రెడికేట్ అంటే ఏంటి? టెల్లింగ్ పార్ట్, చెప్పే భాగము. సబ్జెక్ట్ అంటే కర్త. ఈ ప్రెడికేట్ అంటే చెప్పే భాగం అంటే దేని గురించి చెప్తుంది? ఒక సబ్జెక్టు గురించి చెప్తుంది. సబ్జెక్టు గురించి చెప్పే భాగాన్ని ప్రెడికేట్ అంటారు. ఒక వాక్యంలో సబ్జెక్టు గురించి చెప్పే భాగాన్ని ప్రెడికేట్ అంటారు. వాటి డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీకు గ్రామర్ చెప్తున్నానంటే సోషల్ మీడియాలో మేము పోస్ట్ చేస్తున్నాము. మీకు రాదని కాదు, ఈ చిన్న విషయాలు కూడా ఏంటంటే తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తే కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సార్ ఉపయోగకరంగా ఉంటుంది. ముందు కూడా వీటి మీద వాక్యాలు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. Subject to predicate. Every sentence has two main parts. What are they? One is subject and another one is predicate. What is the subject? Naming part is the subject and the telling part is the predicate. Naming part is the subject and the telling part is the predicate. ఒక వాక్యంలో మనం దేని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. దేని గురించి అయితే మనం చెప్పుకుంటామో అదే సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ ఏం చేసింది, ఆ సబ్జెక్ట్కి ఏం జరిగింది అనేది ప్రెడికేట్. కాబట్టి ప్రతి వాక్యం కూడా 2 భాగాలుగా ఉంటుంది. సబ్జెక్టు, ప్రెడికేట్. మనం వాక్యాన్ని 2 భాగాలుగా విభజించుకున్నప్పుడు ఆ వాక్యం మనకి ఈజీగా అర్థమవుతుంది. సబ్జెక్ట్ ఏంటో ముందు మనకు అర్థమైతే వెర్బ్ ఏంటో తెలిస్తే చాలా ఈజీగా వాక్యాలు రాయగలుగుతాం. ఏంటి సబ్జెక్ట్ అంటే? కర్త కదా. ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ద థింగ్ ఆర్ పర్సన్ we are talking about is called the subject. The part of the sentence which contains the thing or person we are talking about the is called the subject. Predicate ante what is said about the subject is called the predicate. Predicate గురించి అంటే సబ్జెక్ట్ గురించి మనం ఏం చెప్పుకుంటామో, సబ్జెక్ట్కి ఏం జరిగిందో, ఏం చేస్తుందో అదే ప్రెడికేట్. ఫర్ ఎగ్జాంపుల్, God created the heaven and the earth. God created the heaven and the earth. God created the heaven and the earth. భగవంతుడు, దేవుడు క్రియేటెడ్, సృష్టించాడు ద హెవెన్ ఆకాశము అండ్ ద ఎర్త్ భూమి. అంటే భూమి ఆకాశములను భగవంతుడు, దేవుడు సృష్టించాడు. ఎవరు సృష్టించారు? హూ క్రియేటెడ్? గాడ్ క్రియేటెడ్. సో హియర్ గాడ్ ఈజ్ ద సబ్జెక్ట్. కర్త. ఆ భూమి ఆకాశములకు కర్త ఎవరు? గాడ్ ఈజ్ ద సబ్జెక్ట్. మరి ఆయన చేసిన పని ఏంటి? సృష్టించడం. ఈ సృష్టించడం, క్రియేటెడ్ అనేది వెర్బ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ
ఈ గాడ్ని కానీ తీసేస్తే ఇదొక పార్టు, ఇదొక పార్టు. ఈ పార్టే సబ్జెక్టు. రిమైనింగ్ ఆల్ దిస్ పార్ట్ ఈజ్ ప్రెడికేట్. All this part is predicate. Created the heaven and the earth. God created the heaven and the earth is the predicate. God వరకు సబ్జెక్ట్. ఇంకా మనం ఇంకా ముందు ఏమైనా చేసుకోవచ్చు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. ప్రారంభంలో, ఆదిలో గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. మొదటగా ఏం చేశాడు? భూమి ఆకాశంలో సృష్టించాడు. కాబట్టి సబ్జెక్ట్ ఏంటంటే ఒక గాడ్ ఒక్కటే సబ్జెక్ట్ అవుతుంది. ఇది ఒక్కటే సబ్జెక్ట్. మిగతా కూడా ఏమున్నా కానీ ఇన్ ద బిగినింగ్ గాడ్కు ముందు రాసినప్పుడు కూడా ఇది ప్రెడికేట్లో ఒక భాగమే. ఇన్ ద బిగినింగ్ అనేది కూడా ప్రెడికేట్లో ఒక భాగమే. కాబట్టి క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ది ఎర్త్ మొత్తం కూడా ప్రెడికేట్ అవుతుంది. అలాగే బర్డ్స్ ఫ్లై, పక్షులు ఎగురుతాయి. బర్డ్స్ ఫ్లై, ఇది ఒక సెంటెన్స్. పక్షులు ఎగురుతాయి. మనం వేటి గురించి చెప్పుకుంటాం? పక్షులు, బర్డ్స్. కాబట్టి ఇది సబ్జెక్టు. అవి చేసే పని ఏంటి? ఎగరటం. అంటే సబ్జెక్ట్ చేసే పని ఏంటి? ఇక్కడ ఎగరటం. కాబట్టి ఇది ప్రెడికేట్ అవుతుంది. విభజించుకుంటే బర్డ్స్ అనేది సబ్జెక్టు, ఫ్లై అనేది ప్రెడికేట్. ఇంకా ఈ వాక్యంలో 2 మాటలే ఉన్నాయి. బర్డ్స్ ఒకటి, ఫ్లై ఒకటి. ఇంకా మనం కలుపుకున్నాం అనుకోండి, ఇన్ ద స్కై. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఇంకా అదనంగా 3 మాటలు తెచ్చాం. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, ఆకాశంలో పక్షులు ఎగురుతాయి. ఇన్ ద స్కై కొత్తగా చేర్చిన ఆ ఫ్రేజ్ కూడా ప్రెడికేట్లోని భాగమే. సబ్జెక్ట్ అంటే ఒక బర్డ్స్ మాత్రం సబ్జెక్టు. మిగతాది ఏది ఉన్నా కానీ అది ప్రెడికేట్లో భాగమే అవుతుంది. ఇన్ ద స్కై అని కూడా ప్రెడికేట్లో భాగమే. అంటే ఇప్పుడు ప్రెడికేట్ ఏమవుతుంది? బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కైలో ప్రెడికేట్ ఏంటంటే ఫ్లై ఇన్ ద స్కై ఈజ్ ద ప్రెడికేట్. బర్డ్స్ ఒకటే సబ్జెక్ట్. ఇంకొంచెం మనం పెంచనుకుంటే దాన్ని విత్ జాయ్. ఆకాశంలో పక్షులు చాలా ఉల్లాసంగా ఎగురుతాయి. ఆకాశంలో, ఇన్ ద స్కై, ఆకాశంలో పక్షులు ఉల్లాసంగా, విత్ జాయ్, సంతోషంగా ఎగురుతాయి. ఈ మొత్తం కూడా ప్రెడికేట్. ఇదంతా కూడా ప్రెడికేట్. కాబట్టి సబ్జెక్ట్ ఒక్కటే, బర్డ్స్ ఒక్కటే సబ్జెక్ట్. మిగతా పార్ట్ అంతా కూడా ప్రెడికేట్. ఈ ప్రెడికేట్లో గమనించినట్లయితే వెర్బ్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రెడికేట్ అంటే మరలా ప్రెడికేట్ని 2 భాగాలు విభజించుకోవచ్చు. ప్రెడికేట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. వెర్బ్ అండ్ రిమైనింగ్ వర్డ్స్. ఏవైంటే అవి. అంటే వెర్బ్ అనేది ఎక్కడ ఉంటుంది? ప్రెడికేట్లో ఉంటుంది. ఇంకా సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఒక్క మాటే చూసాం. బర్డ్స్, ఇందాకేమో గాడ్, ఇప్పుడు బర్డ్స్ ఒక్క మాటే. కానీ సబ్జెక్ట్లో ఒక్క మాటే ఉంటుందా? ఎన్ని మాటలైనా ఉండొచ్చు. అంటే సబ్జెక్ట్లో ఒక్క మాటే ఉండొచ్చు, లేదా ఎన్ని మాటలైనా ఉండొచ్చు. ఎన్ని మాటలు ఉన్నప్పుడు కూడా మనం సబ్జెక్ట్ ఏంటనేది మనం క్యాచ్ చేయాలి. ఆ వాక్యంలో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, వాట్ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అనేది మనం క్యాచ్ చేయగలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, all that glitters is not gold. All that glitters is not gold. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? గ్లిట్టర్స్ అంటే మెరవటం. ఆల్ దట్ గ్లిట్టర్స్, సబ్జెక్ట్ ఏంటంటే ఆల్ దట్ గ్లిట్టర్స్, మెరిసేదంతా, ఇది సబ్జెక్టు. దిస్ ఈజ్ ద సబ్జెక్ట్. కర్త. ఈజ్ నాట్ గోల్డ్. ఇది
ప్రెడికేట్. ఆల్ దట్ గ్లిటర్స్, మెరిసేదంతా, ఇది నాట్ గోల్డ్, బంగారం కాదు. ఇక్కడ వెర్బ్ ఏంటంటే ఈజ్. ప్రెడికేట్లో వెర్బ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ వెర్బ్ ఏంటంటే ఈజ్ అనేది వెర్బ్, గ్లిటర్స్ అనేది వెర్బ్ కాదు. గ్లిటర్స్ అనేది సబ్జెక్ట్ ఒక భాగం. ఆల్ దట్ గ్లిటర్స్ అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్లో మూడు మాటలు ఉన్నాయి, 3 words. ఆల్ ఒకటి, దట్ ఒకటి, గ్లిటర్స్. అంటే దీనికి అర్థం ఏంటి? మెరిసేదంతా బంగారం కాదు. కాబట్టి ఒక వాక్యంలో ఆ సబ్జెక్ట్లో ఎన్ని వర్డ్స్ అయినా ఉండొచ్చు. ఇంకోటి భవిష్య అండ్ గ్రీష్మశ్రీ ఆర్ సిస్టర్స్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? భవిష్య అండ్ గ్రీష్మశ్రీ, ఇదంతా సబ్జెక్టే. భవిష్య మరియు గ్రీష్మశ్రీ వీళ్ళిద్దరూ ఏంటి? ఆర్ సిస్టర్స్, అక్కల చెల్లెళ్ళు. భవిష్య అండ్ గ్రీష్మశ్రీ ఆర్ సిస్టర్స్, అక్కల చెల్లెళ్ళు. అంటే ఆర్ సిస్టర్స్ అనేది ప్రెడికేట్ అవుతుంది. భవిష్య అండ్ గ్రీష్మశ్రీ ఈజ్ ద సబ్జెక్ట్. ఇలా. అలాగే you asked me to forget you forever. You asked me to forget you forever. నువ్వు నాకు చెప్పావు టు ఫర్గెట్ యూ ఫర్ ఎవర్, నేను ఎప్పుడు కూడా మర్చిపోమని చెప్పి, నేను మర్చిపోవాలని చెప్పి నువ్వు నాకు చెప్పావు. జీవితాంతం మర్చిపోమని చెప్పావు. యూ ఆస్క్డ్ మీ, నువ్వు నాకు చెప్పావు టు ఫర్గెట్, మర్చిపోమని. ఎవరిని? టు ఫర్గెట్ యూ, నిన్ను మర్చిపోమని. ఫర్ ఎవర్, ఎప్పటికి కూడా, జీవితకాలం కూడా మర్చిపోమని నువ్వు నాకు చెప్పావు. అయితే ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఓన్లీ యూ ఈజ్ ద సబ్జెక్ట్. అతను నీవు గురించి చెప్పుకుంటున్నావు. మిగతాదంతా కూడా ఏమవుతుంది? ప్రెడికేట్ అవుతుంది. ఆస్క్డ్ మీ టు ఫర్గెట్ యూ ఫర్ ఎవర్, ఇదంతా కూడా ప్రెడికేటే. ఇక్కడ సబ్జెక్ట్ అనేది యూ ఒకటి మాత్రమే సబ్జెక్టు, ఇదంతా కూడా ప్రెడికేట్. అలాగే నీలు ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? నీలు. ప్రెడికేట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, నీలు చాలా అందంగా ఉంటుంది, చాలా అందమైనది. యూ ఆస్క్డ్ మీ టు ఫర్గెట్ యూ ఫర్ ఎవర్, నువ్వు నన్ను మర్చిపోమని నువ్వు నాకు చెప్పావు. ఇలా. అలాగే మై లవ్ ఫర్ యూ ఈజ్ pure and true. My love for you is pure and true. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? మై లవ్ ఫర్ యూ అనే సబ్జెక్టు. మై లవ్ ఫర్ యూ, నీ పట్ల నీ మీద నాకు గల ప్రేమ. మై లవ్ ఫర్ యూ, నీ మీద నాకున్నట్టు ప్రేమ. ఇది ప్యూర్, స్వచ్ఛమైనది, పవిత్రమైనది అండ్ ట్రూ, నిజమైనది. కాబట్టి ఈజ్ ప్యూర్ అండ్ ట్రూ అనేది ప్రెడికేట్. ఏంటి? ప్రెడికేట్. మై లవ్ ఫర్ యూ, నీ మీద నాకున్న ప్రేమ, ఈజ్ ప్యూర్, పవిత్రమైనది, అండ్ ట్రూ, నిజమైనది, వాస్తవమైనది. ఇది. ఇక్కడ సబ్జెక్టులు ఎన్ని మాటలు ఉన్నాయి? సబ్జెక్ట్లో 1, 2, 3, 4 4 words ఉన్నాయి. కాబట్టి ఒక సబ్జెక్ట్ అంటే ఒక్క మాట ఉంటేనే, ఒక్క మాట ఉండాలని లేదు, ఎన్ని మాటలైనా ఉండొచ్చు. ఒక ఫ్రేజ్ సబ్జెక్టుగా ఉండవచ్చు, ఒక యాడ్జెక్టివ్ సబ్జెక్టుగా ఉండవచ్చు, ఒక క్లాజు సబ్జెక్టుగా ఉండవచ్చు, ఏదైనా కానీ సబ్జెక్టుగా ఉండవచ్చు. అందులో సబ్జెక్ట్ ఏంటనేది మనం క్యాచ్ చేయగలిగి ఉండాలి.
ఏ వాక్యం తీసుకున్నా కానీ. అలాగే ఐ ఆల్వేస్ చెరిష్ యువర్ స్వీట్ మెమరీస్ ఇన్ మై మైండ్ and every moment I think of you. I always cherish your sweet memories. నీ యొక్క మధుర జ్ఞాపకాలను ఎప్పుడు కూడా నేను గుర్తుంచుకుంటూ ఉంటాను. అవి గుర్తుపెట్టుకోవడం నాకు చాలా చాలా తీయటి అనుభూతిగా ఉంటుంది. ఇన్ మై మైండ్, నా మనసులో. అండ్ ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం ఐ థింక్ ఆఫ్ యూ, నేను నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఇది ఒక పెద్ద వాక్యం. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటి? అయ్యి ఒక్కటి మాత్రమే సబ్జెక్ట్. ఇంత పెద్ద వాక్యంలో అయ్యి ఒక్కటి మాత్రమే సబ్జెక్ట్. ఐ, నేను, ఆల్వేస్, ఎల్లప్పుడూ, చెరిష్ యువర్ స్వీట్ మెమరీస్, నీ యొక్క తీపి జ్ఞాపకాలని, ఇన్ మై మైండ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఐ థింక్ ఆఫ్ యూ, ప్రతి క్షణం కూడా నీ గురించి నేను ఆలోచిస్తుంటాను. ఇది మిగతా అంతా కూడా ఏమవుతుంది? ప్రెడికేట్ అవుతుంది. అలాగే ఒక యాడ్జెక్టివ్ కూడా సబ్జెక్టుగా ఉండొచ్చు. యాడ్జెక్టివ్. పూర్ అనుకోండి, పేదవాళ్ళు. పూర్ అంటే పేదైన, రిచ్ అంటే ధనవంతమైన. ద రిచ్ should help the poor. The rich should help the poor. The rich సబ్జెక్టు. పూర్ అన్నప్పుడు యాడ్జెక్టివ్, దాని ముందు ఆర్టికల్ ది అని రాస్తే. రిచ్ అన్నప్పుడు యాడ్జెక్టివ్, దాని ముందు ది అనే ఆర్టికల్ కానీ రాస్తే అదేమవుతుంది? నౌన్ అవుతుంది. ప్లోరల్ నౌన్ అవుతుంది. ద రిచ్ అంటే ధనవంతులు. షుడ్ హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. ఎవరికి? ద పూర్, పేదవారికి. ధనవంతులు షుడ్ హెల్ప్, సహాయం చేయాలి. ద పూర్, పేదవారికి. పేదలకు. ధనవంతులు పేదవారికి సహాయము చేయాలి. కాబట్టి ఇందులో ద రిచ్ అనేది సబ్జెక్టు. మిగతా పార్ట్ అంతా కూడా ఏంటి? ప్రెడికేట్. అలాగే ఎప్పుడు కూడా మనకి సబ్జెక్ట్ అనేది వెర్బ్ ముందే చూసాం ఇప్పుడు. కానీ ఒక్కోసారి సబ్జెక్టుని మనం ఎత్తుకోవాలి. వెర్బ్ ముందే ఉండాల్సిన పని లేదు. ఆ వాక్యం ఎక్కడే కానీ ఉండొచ్చు. ఆ వాక్యం ఎక్కడుంది ఏంటని మనం ఆ సబ్జెక్ట్ని ఎత్తికి పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ eggs can your black hen lay every day? How many eggs can your black hen lay every day? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? హెన్ అనేది సబ్జెక్ట్. అయితే ఇదంతా కూడా యువర్ బ్లాక్ హెన్ అంతా సబ్జెక్టే. కానీ ముఖ్యమైన పదము ఏదంటే హెన్ గురించి. బ్లాక్ హెన్ అంటే మిగతా అన్ని కూడా ఆ సబ్జెక్ట్ గురించి వివరిస్తాయి. ఎవరు బ్లాక్ హెన్, ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎవరు? బ్లాక్ హెన్. వెర్బ్ ఏంటి? హౌ మెనీ ఎగ్స్. వెర్బ్ అనేది హౌ మెనీ ఎగ్స్ అనేది ఇది హౌ మెనీ ఎగ్స్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఎగ్స్ అనేది ఆబ్జెక్ట్. వెర్బ్ ఏంటి? వెర్బ్ ఏమవుతుంది? కెన్ లే వెర్బ్ అవుతుంది. సరే, మనకు ప్రెడికేట్ కదా కావాల్సింది. యువర్ బ్లాక్ హెన్ అనేది సబ్జెక్టు. మిగిలిన పార్ట్ అంతా కూడా ఏమవుతుంది? ప్రెడికేట్ అవుతుంది. అంటే మీ యొక్క నల్లకోడి రోజుకి ఎన్ని గుడ్లు పెడుతుంది? ఇలా. ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ మధ్యలోకి వెళ్ళిపోయింది.
సబ్జెక్ట్ అనేది మధ్యలోకి వెళ్ళిపోయింది. ఇలా మనం సబ్జెక్ట్ ఎక్కడ ఉన్నా కానీ సబ్జెక్ట్ ఏంటని మనకు ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా ఒక వాక్యం తీసుకుంటే సబ్జెక్టు దాని గురించి వివరించే పదాలు ఉంటాయి. ప్రెడికేట్ వెర్బ్ ఉంటుంది. వెర్బ్ గురించి వివరించే పదాలు ఉంటాయి. ఆబ్జెక్ట్ గురించి వివరించే పదాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. అవి జాగ్రత్తగా మనం క్యాచ్ చేయగలిగి ఉండాలి. అలాగే టూ ఇన్ఫినిటివ్స్ కూడా ఒక్కోసారి సబ్జెక్టుగా ఉంటాయి. టూ ఇన్ఫినిటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ టు ఎర్ ఈజ్ హ్యూమన్. టు ఎర్ అనేది టూ ఇన్ఫినిటివ్, ఇది సబ్జెక్టు. ఈజ్ హ్యూమన్ అనేది ప్రెడికేట్. టు ఎర్ అనేది సబ్జెక్టు, ఇది ప్రెడికేట్. అంటే తప్పు చేయటం మానవ సహజం. అలాగే జెరండ్ కూడా సబ్జెక్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. స్విమ్మింగ్ ఈజ్ ద గుడ్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్, ఇక్కడ స్విమ్మింగ్ అనేది సబ్జెక్టు. ఈదటము ఈజ్ అ గుడ్ ఎక్సర్సైజ్, మంచి వ్యాయామము. ఈదటం అనేది, ఈత కొట్టడం అనేది మంచి వ్యాయామం. ఈజ్ ద గుడ్ ఎక్సర్సైజ్ అనేది ప్రెడికేట్ అవుతుంది. స్విమ్మింగ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇలా మనం ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు దాన్ని 2 పార్ట్స్గా విభజించుకోగలిగితే మనకి వాక్యాలు ఈజీగా రాసుకుంటూ ఉండొచ్చు. సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి అని కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు. వెర్బ్ అనేది ఎక్కడ ఉంటుంది? ప్రెడికేట్లో ఒక భాగమే. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.